చూడండి ఫ్రెండ్స్, కాయలు అయితే గింజలు అయితే చూడండి ఫ్రెండ్స్, గింజలు అయితే చాలా చాలా బాగున్నాయి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ బాయ్స్ 000. నేను మీ హరీష్. ఎట్లున్నారు, బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మా విలేజ్లో పెద్ద చిక్కుడు చెట్టు అయితే ఉంది ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్దది, చాలా చాలా బాగుంది. మీరు చూసినట్లయితే చెట్టు నిండాకైతే కాయలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అసలు మేడపైన అయితే మిద్దంతా అల్లకపోయింది ఫ్రెండ్స్ ఈ చెట్టు. యాక్చువల్గా అయితే ఒక గింజ వేశారు ఫ్రెండ్స్. చూడండి ఎంత పెద్ద చెట్టు అయిందో. అసలు మిద్దంతా అయితే అల్లుకుండేసింది ఫ్రెండ్స్. ఈ గింజల్లో అయితే చాలా విటమిన్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. దీన్ని చాలా చాలా వరకు అందరూ ఇంటి దగ్గర అయితే నాటుకుంటారు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి కాయలు అయితే. నేనైతే కొన్ని కాయలు అయితే పెరిగాను ఫ్రెండ్స్. ఒక్కొక్క కాయలో 5-6 గింజలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చాలా పని. పూత చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. నాకు పూత చూస్తుంటే చాలా బాగా కలర్ఫుల్గా అనిపించింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా అనిపించింది ఫ్రెండ్స్. అసలు ఆకులు కూడా ఎంత బాగున్నాయి. అసలు ఇది ఆర్గానిక్గా అయితే పెంచుతున్నారు ఫ్రెండ్స్. చూడండి అసలు మందు కొట్టట్లేదు, ఏమీ కొట్టట్లేదు. ఎంత బాగున్నాయంటే ఒక గుత్తులు అయితే కాసాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి. పూత కూడా ఒక పక్క పోతుంది, ఒక పక్క కాయలు ఉన్నాయి, ఒక పక్క గింజలు ఉన్నాయి. చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ చెట్టు. నేనైతే చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ వీడియో తీద్దామని. నాకైతే ఈరోజు అయితే కుదిరింది ఫ్రెండ్స్. ఈరోజు అయితే నాకు కుదిరింది ఫ్రెండ్స్ వీడియో తీయడానికి. నేనైతే పొలం దగ్గరికి వెళ్తుంటే నాకు దారిలో కనపడిసింది ఫ్రెండ్స్ ఈ చెట్టు. దారిలో అయితే చాలా కలర్ఫుల్గా చాలా చాలా బాగున్నాయి. ఒకసారి గింజలు చూడండి ఫ్రెండ్స్, బ్లాక్గా ఎంత బాగున్నాయి. చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఎంత గట్టిగా ఉన్నాయంటే గింజలు అయితే చాలా చాలా బాగున్నాయి. చూడండి ఎన్ని గింజలు అయితే 5 గింజలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నేను పెరిగిన కాయలు అయితే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే నేనైతే ఇక్కడ పండిన కాయలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి పండిపోయిన కాయలు కూడా ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇవి చాలా గింజలు అయితే ఉడకబెట్టుకొని కూడా తింటారు ఫ్రెండ్స్. చాలా బాగుంటాయి, హెల్త్కి చాలా మంచిది. పెద్ద చిక్కుడు అంటే విటమిన్స్ అయితే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాంటి పెద్ద చిక్కుడు అయితే నాటుకోండి ఫ్రెండ్స్. మ్యాక్సిమం చాలా బాగుంటుంది. చూడండి అసలు అయితే ఎన్ని కాయలు అయితే కాసి కింద పడిపోయింది చూడండి ఫ్రెండ్స్. గుత్తులు అయితే కాసాయి చూడండి, కింద అయితే పడిపోయింది. నాకైతే ఈ చెట్టుని చూస్తుంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. పూత చూడండి ఎంత కలర్ఫుల్గా, చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే అసలు మందు కూడా కొట్టరు ఫ్రెండ్స్ వీళ్ళు. ఎంత ఆర్గానిక్గా పెరుగుతుందంటే అసలు నేను అడిగాను ఫ్రెండ్స్, ఏమన్నా మందు కొట్టారా ఇంత బాగుందని అడిగితే పూత చాలా బాగుంది, అసలు పూత కూడా కట్ అవ్వట్లేదు ఫ్రెండ్స్, చాలా బాగుంది అని అడిగితే మేము ఏ మందులు కొట్టట్లేదు, మేమైతే 2 గింజలు నాటాము, ఒక గింజ మలవట్లేదు, ఒక గింజ అయితే మలిసింది, ఆ ఒక గింజ ఇంత పెద్ద చెట్టు అయింది అని చెప్పారు ఫ్రెండ్స్. నాకైతే ఈ చెట్టు అయితే నేనైతే కొన్ని కాయలు అయితే పెరుక్కున్నాను ఫ్రెండ్స్. చూడండి ఎన్ని కాయలు అయితే ఉన్నాయి. నేనైతే కాయలు ఉన్నాయా లేవా అని మీకు చూపిస్తున్నాను. కాయలు అయితే ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి, చాలా చాలా ఉన్నాయి. అసలు పూత కూడా ఎంత బాగుంది, కలర్ఫుల్గా, స్మెల్ కూడా అదో డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే నాకైతే చాలా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను పైన చూపించాను, ఇప్పుడైతే కింద అయితే అల్లుకుపోయింది ఫ్రెండ్స్ ఈ చెట్టు. చూడండి నేనైతే చూసినట్లయితే ఎన్ని కాయలు అయితే చూడండి, గింజలు అయితే ఎంత బాగున్నాయో. నాకైతే చాలా బాగా నచ్చాయి ఫ్రెండ్స్ ఈ గింజలు. నేనైతే కొన్ని కాయలు అయితే పెరుక్కొని కొన్ని గింజలు అయితే పెరుక్కున్నాను ఫ్రెండ్స్. ఎలా ఉంటాయి చూపిద్దామని చెప్పి మీకు. చూడండి ఒక్కో కాయలో వచ్చి 5 గింజలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి. నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్ ఈ చెట్టు. మీకు నచ్చిందో లేదో మీరు ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరు చూసినట్లయితే నేనైతే కొన్ని గింజలు అయితే ఒలుస్తున్నాను. ఏంటవన్నా పులుగులు పాడు ఏంటవన్నా ఉన్నాయేమో అని చెప్పి చూస్తున్నాం. అసలు ఏ పులుగు అయితే లేదు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి గింజలు. అసలు నేను మ్యాక్సిమం చిక్కుల్లో అయితే ఎక్కువ పులుగులు చాలా వరకు ఉంటాయి ఫ్రెండ్స్. నేను చూసిన ప్రకారం అయితే దీంట్లో అయితే ఈ గింజలు అయితే ఎంత తాజాగా ఎంత బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ గింజలు ఇలాంటివి మీ ఫ్రెష్గా ఉండేటివి తినాలి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ జనరేషన్లో అయితే చాలా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగున్నాయి కాయలు అయితే. ఇవన్నీ ముదిరిపోయాయి ఫ్రెండ్స్. వాళ్ళైతే ఒక కోత అయితే కోసారంట ఫ్రెండ్స్. కోత అయితే కోసారు, ఇంకా అయినా కూడా కాయలు అయితే ఉన్నాయి. నన్ను కూడా తీసుకెళ్ళమన్నారు. నేను తర్వాత వస్తాలే అని చెప్పాను ఫ్రెండ్స్. చాలా చాలా బాగున్నాయి. మీరు చూసినట్లయితే కాయలు అయితే ఇంకా పెరుక్కోవాలనిపించింది. నాకు టైం చాలట్లేక తర్వాత వస్తానని చెప్పాను ఫ్రెండ్స్. చూడండి కాయలు అయితే చాలా చాలా బాగున్నాయి. ఆకులు కూడా చూడండి ఫ్రెండ్స్. అసలు ఎక్కడ పులుగులు దోమ ఏమీ లేదు ఫ్రెండ్స్. అసలు
ఆకుల పైన కానీ ఎంత బాగున్నాయో ఒకసారి మీరు చూసినట్లయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఈ కాయలు అయితే చూడండి ఎన్ని కాయలు ఉన్నాయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.